రావణ్ గారు ఇప్పుడే అందిన వార్త, అంటే ఇప్పుడే కాదు అసలు యాక్చువల్గా తెల్లవారుజామున 3:30 కర్నూలు జిల్లాలో ఒక బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్ని ప్రమాదానికి గురైపోయి అందులో 40 మంది ఉన్నారంట. ఒక 12 మంది అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చేసిండ్రు. మరి ఇంకా కొంతమంది పరిస్థితి ఏందనేటువంటిది కూడా తెలియదు. చాలా దారుణంగా ఉంది. దానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం మనం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున, అంటే ఇవాళ తెల్లవారుజామున 3:30 అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారట. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కూడా కురిసిందంట. అసలు బస్సు మొత్తం కూడా దగ్ధమైపోయింది. ఇవి చూపించొద్దో తెలియదు కానీ, ఎందుకంటే మనకు ఈ యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయన్నమాట. అంటే అగ్ని ప్రమాదానికి తర్వాత బాగా మంటలు ఇవన్నీ కూడా చూపించొద్దని లెక్క ఉంటుంది దానికి సంబంధించి. అందుకనే మనం కొన్ని చూపించలేకపోతాం అట్లా. ఇంకోట్లా చాలామంది అనుకుంటారు వీళ్ళ దగ్గర విజువల్స్ లేవా అనుకుంటారు, కానీ విజువల్స్ ఉన్నా కానీ కొన్ని చూపించలేకపోతాం. అట్లా గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి. ఇది అగ్ని ప్రమాదానికి సంబంధించి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.